హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే ప్రాన్స్ మసాలా కర్రీ అండి. ప్రాన్స్ని ఇలా నీట్గా కడిగి పెట్టుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం ఏంటిది మసాలా. ఇది ఏంటంటే ఆల్ మిక్స్ మసాలా అండి. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను. ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఈ పౌడర్ ఎలా చేయాలో. ఆ పౌడర్ కొంచెం వేసుకొని అండ్ నేను అక్కడ షాప్లో ఒక పౌడర్ కొన్నానండి. అది ఆల్ మిక్స్ మసాలా పౌడర్ విత్ కార్న్ఫ్లవర్ కూడా మిక్స్ అయి ఉంటుంది. అది కొంచెం వేసుకోవాలండి. అది ఈ పౌడర్ అండి. ఆ పౌడర్ వేసుకొని మొత్తం కలిపి మ్యారినేట్ చేసుకొని పెట్టుకొని పక్కన. ఓకేనా? యాక్చువల్లీ మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఆ మసాలా అంతా పట్టడానికి అండ్ అల్లం కారం అవన్నీ పట్టడానికి. అండ్ ఇవి సముద్రం రొయ్యలండి, సో మనం సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇందులో సాల్ట్ ఉంటుంది కాబట్టి మీరైతే అస్సలు సాల్ట్ వేయకండి. సముద్రం రొయ్యలతోని కర్రీ చేసినా ఏం చేసినా కూడా సాల్ట్ అయితే వేయకండి. ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. ఓకేనా? ఇలా మేనేజ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత అండ్ మనం దీనికి మిగతా ప్రాసెస్ అనేది దానికి కావాల్సింది టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోండి. ఓకేనా? ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడయ్యాక ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కూడా వేడైందో లేదో కూడా చూసుకోండి. ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర వేసుకోండి. ఓకేనా? అండ్ నేనైతే నాన్ వెజ్ ఇదే ఫస్ట్ టైం అండి ట్రై చేస్తున్నాను చాలా, బట్ టేస్ట్ బాగా వచ్చిందంట. అంటే నేను నాన్ వెజ్ తిన్నాను, బట్ మా ఇంట్లో తింటారండి. సో జీలకర్ర వేగిన తర్వాత అండ్ 2 లవంగాలు, మీ దగ్గర లవంగాలు లేకపోయినా మసాలా ఉంటే మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత అది కొంచెం జీలకర్రలానే ఉంటుంది, సన్నగా అదేంటో తెలియదు, సారీ, అది సాజీరా, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసుకొని మొత్తం గోలేటట్టు చూసుకోండి. ఓకేనా? నాకు పేర్లు త్వరగా గుర్తుకు రావు, కానీ నాకు సాల్ట్ నేను వేసానండి. అంటే నాకు సాల్ట్ సరిపోయింది, ఎందుకంటే నేను టమాటాలు బాగా వేసాను కాబట్టి. బట్ కర్రీ కాబట్టి వేసుకున్నాను. అదే మీరు పకోడీ ఇలా ఏమైనా చేసుకునేటప్పుడు మాత్రం సాల్ట్ ఎక్కువ వేయకండి. ఒక పించ్ సాల్ట్ వేసాను అంతే, అది టమాటాల కోసం. బట్ అది కూడా అవసరం లేదు. కొందరు సాల్ట్ ఎక్కువ తినే వాళ్ళకు తక్కువ తినే వాళ్ళు కొంచెం చూసుకొని వేసుకోండి. ఓకేనా? అండ్ కొంచెం పసుపు, అల్లం కూడా వేసుకోవాలి. అంతా గోలిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉంటాయి చూడండి, వాటిని కూడా వేయాలి. ఓకేనా అండి? అండ్ బెటర్ టమాటాలని చిన్న కట్ చేసుకోండి. ఓకేనా? టమాటాలని బాగా వేగేలా చూసుకోవాలి. ఓకేనా? అండ్ నేనైతే వంట చేయడం నాకు చాలా ఇష్టం అండి. అండ్ నాకు వెజ్ అంటే ఇష్టం అండి, నాన్ వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేయను. అండ్ మీకు ఎవరికైతే నాన్ వెజ్ ఇష్టం, వెజ్ ఇష్టం నాకు కామెంట్ చేయండి. అండ్ మనం మేనేజ్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉంటాయి కండి, టమాటాలు మొత్తం వేగిందా లేదా చూసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకోండి. ఓకేనా? కారం కూడా కలుపుకున్న తర్వాత అండ్ ఒకసారి చూసుకోండి, మీరైతే టమాటాలు వేగాకనే మనం కొంచెం వేగాలి. ఓకేనా? అండ్ మనం మేనేజ్ చేసి పెట్టుకున్న ఉంటే చూడండి రొయ్యలు, వాటిని మొత్తం వేసుకోండి. ఓకేనా? అండ్ నోట్ దిస్ పాయింట్ అండి, మీరైతే వాటర్ వేయాల్సిన అవసరం లేదు గ్రేవీ కోసం, ఎందుకంటే రొయ్యలలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ చాలా ఉంటుంది. సో అవి మన గోలి వాటర్ అనేది బయటికి వస్తాయి అన్నట్టు. ఆ వాటర్ అనేది కూడా మొత్తం పోయేంత వరకు చూడాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి వాటర్ అనేది బయటికి వచ్చింది. అండ్ రొయ్య గోలిందా లేదా అనేది తెలుస్తుంది మీకు. అదంతా ఉడికి మనం ఆయిల్ అనేది బయటికి రావాలండి. నేనేం వాటర్ పోయలేదు కొన్ని కూడా. అండ్ టమాటాలు అండ్ రొయ్యల్లో ఉన్న వాటర్ కంటెంట్ అనేది వాటికి మొత్తం బాగా వస్తుందండి, చూసుకోండి. ఓకేనా? అండ్ మీరైతే ఎప్పుడైనా కర్రీ కోసం చేసినప్పుడైతే వాటర్ పోయకండి. అండ్ రొయ్యలలోనే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ రొయ్యలు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. ఒమేగా ఆయిల్స్ ఉంటాయి. అండ్ సముద్రం రొయ్యలు ఇంకా చాలా మంచిది హెల్త్కి. సో డెఫినెట్గా ట్రై చేయండి. అంతే అండి, మన రొయ్యల మసాలా కర్రీ రెడీ అయింది.
టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు మా ఇంట్లో వాళ్ళు. అండ్ మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ రొయ్యలు క్లీన్ చేయడం రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్.